అశోకుడు కళింగను జయించాడని మాత్రమే చరిత్ర పదే పదే చెబుతుంది. కానీ అదే కళింగ గడ్డ మీద పుట్టి మగధ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడి గురించి చాలా మందికి తెలియదు. అతనే ప్రాచీన భారతదేశంలో తిరుగులేని చక్రవర్తి ఖరవేలుడు. కేవలం 16 ఏళ్లకే యువరాజుగా దండయాత్రలు మొదలుపెట్టి 24 ఏళ్లకే కళింగ మహారాజుగా పీఠమెక్కాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే తన సైన్యాన్ని నలుదిక్కులా ఉరకలు పెట్టించాడు. ఎవరైతే కళింగను అవమానించారో అదే మగధ సామ్రాజ్యం మీద దండెత్తి వాళ్ళ కోటలు బద్దలు కొట్టాడు. మగధ రాజులు ఎత్తుకెళ్లిన జైన తీర్థాంకరుల పవిత్ర విగ్రహాలని సగర్వంగా తిరిగి తన రాజ్యానికి తీసుకొచ్చాడు. ఉత్తర మగధను వణికించడమే కాదు, దక్షిణ పాండ్య రాజులను సైతం తన పాదాల దగ్గర మోకరిల్లేలా చేశాడు. ఖరవేలుడి ఏనుగుల దండు వస్తుందంటే శత్రువుల గుండెల్లో భయం పరిగెత్తేది. తన ఘన విజయాలను ఒడిస్సాలోని ఉదయగిరి గుహల్లో హాతీ గుంఫా శాసనంగా శాశ్వతంగా చెక్కించాడు. శత్రువుల రక్తంతో కళింగ పౌరుషాన్ని తిరిగి రాసిన ఖరవేలుడి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.